ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు కొంతమంది స్వాములకైతే మధ్యాహ్నం సద్దిని ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఈ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను షూట్ చేశాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క మూమెంట్ని నేను వీడియో తీశాను మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి. అందరూ ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవ్వగానే ఇంకా స్వీట్ అయితే చేసాము, చక్కెర పొంగలి. ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికి ఆ చక్కెర పొంగలి చేయడం రాదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము. కానీ ఎంత బాగా కుదిరిందంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చక్కెర పొంగలి పాకం కలిపేసి ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే జీడిపప్పు కిస్మిస్లు నెయ్యిలో వేపుకొని వేసేసాము. ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉందంటే అందరూ చాలా బాగుందని చెప్పారు స్వాములు. తర్వాత అయితే పులిహోర కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాము. మరి ఇంకా పులిహోర కాంబినేషన్కి బజ్జీ ఉండాలి కదండి. బజ్జీ లేకపోతే అసలు పులిహోర ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకా అలా అని చెప్పేసి బజ్జీ కూడా చేసేసాము. బజ్జీ లాస్ట్లో చేసేసాము. పులిహోర అయిపోగానే కర్రీస్ మొత్తం చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా బజ్జీ అయితే లాస్ట్లో చేసేసాము. ఎందుకంటే చల్లారిపోతాయి కాబట్టి. నోరు ఊరిపోతుంది బజ్జీలను చూస్తుంటే. మీకు కూడా అలానే ఉందా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు బజ్జీలు ఇస్తాను. ఇంకా చేసిన ప్రసాదాలన్నీ స్వామి దగ్గర అయితే పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నారు, ఆరగింపు చేస్తున్నారు మా స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువురాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వాములందరికీ హారతి ఇవ్వాలండి. అందరూ మాలలకి హారతిని అయితే అందుకోవాలి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. అద్దుకో, హారతి అద్దుకో. మనం చేసుకున్న ప్రసాదాలు మొత్తం ఒకేసారి వడ్డించేయాలి. మొత్తం వడ్డించాక స్వాములు తింటారు. ఏది మిస్ చేయకూడదు, అన్నీ పెట్టేయాలి. ఫస్ట్ అయితే అన్నీ పెట్టాకే స్వాములు తినాలన్నమాట. తినడం పూర్తయింది. ఇప్పుడు మణికంఠ స్వామి దగ్గర నుంచి నేను ఇస్తరాకులు అయితే తీస్తున్నాను. నేను ఒక 6గురికి తీశాను, తర్వాత అమ్మ మిగతా వారికి తీసింది. ఇస్తరాకులు తీసినాకే చేతులు కడగాలండి, అప్పుడు దాకా చేతులు కడగకూడదు.
ఇక చేతులనైతే కడుగుతున్నాము స్వాములకి. మనం భోజనం పెట్టిన ఫలితం దక్కాలంటే స్వాములకి మనమే చేతులు కడగాలండి. అప్పుడే ఆ పుణ్యఫలం మనకు దక్కుతుంది. ఇలా స్వాములందరూ కలిసి ఇంట్లో కూర్చొని భజన చేసి అలా సద్ది చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ అయ్యప్ప స్వామి సాక్షాత్తు మా ఇంట్లోకి దిగి వచ్చినట్లుగా అనిపించింది. ఎంతో సంతోషంగా ఉంది. ఒక 5 స్వాములకి అమ్మవాళ్ళు కూడా కడిగారు చేతులు. ఇంకా మా బుడ్డి పాప కూడా జాయిన్ అయింది అందులో. తన చిన్ని చేతులతో ఎంతో ముద్దుగా స్వాములకైతే చేతులు కడిగింది. ఎంత శ్రద్ధతో కడుగుతుందో చూడండి. చేతులనైతే కొంచెం కూడా లేకుండా పొడిపోకుండా శ్రద్ధగా కడిగింది. ఇంకా లాస్ట్ తాంబూలం ఇవ్వాలండి. కంపల్సరీ తాంబూలం అయితే ఇవ్వాలి మనం స్వాములకి భోజనం పెట్టుకున్న తర్వాత. అప్పుడే పూర్తి ఫలితం దక్కుతుంది మనకి. ఈ బుడ్డి మణికంఠ చూడండి, అచ్చం చిన్న మణికంఠ అయ్యప్పలా ఉన్నారు. మాల వేసుకున్న వారు చిన్నపిల్లలైనా సరే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్వామి కాబట్టి తప్పు ఉండదు. స్వామియే శరణమయ్యప్ప.
ఇంకా స్వాములందరూ వెళ్ళిపోయారండి. మేము కూడా భోజనం చేయడానికి కూర్చున్నాము. చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య స్వాములు అయితే నువ్వు కూడా కూర్చోమ్మా, మేము వడ్డిస్తామని చెప్పేసి ఇంకా నన్ను కూడా కూర్చోబెట్టేశారు. ఇంకా అందరితో కలిసి నేను మా స్వామి అందరం కలిసి హ్యాపీగా భోజనం అయితే చేశాము. అన్నయ్య వాళ్ళే వడ్డించారు మాకు. స్వాములందరూ వంటలు చాలా బాగా కుదిరాయి అని చెప్పారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం పెట్టింది స్వాములు తృప్తిగా భోజనం చేయడానికి కాబట్టి అందరూ చాలా తృప్తిగా భోజనం చేశారు. చాలా బాగా కుదిరాయి కూడా అని చెప్పారు. చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది అలా చెప్పగానే. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి. అందరికీ స్వామియే శరణమయ్యప్ప.